ఇటు జగన్మోహన్ రెడ్డి గారిని, అటు కూటమి పార్టీలకు సంబంధించి పెద్దలను, వాళ్ళ ప్రసంగాలను గనక మనం చూస్తే, ఖచ్చితంగా ఒకటే అనిపిస్తది. అధికారంలో ఎవరున్నారు? ప్రతిపక్షంలో ఎవరున్నారు అని. ఎందుకంటే, అధికారంలో ఉన్నవాళ్ళు ఏదైనా ఆధారాలను పెట్టుకొని అండ్ వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలోనే ఉంటాయి కాబట్టి, మరింతగా బాధ్యతాయుతంగా ఆధారాలను ముందు పెట్టి, పేపర్లు, డాక్యుమెంట్లు, ప్రూఫ్‌లను ముందు పెట్టి మాట్లాడాలి. సరే అధికారంలో లేని వాళ్ళు రాజకీయ విమర్శలు ఒకటి, రెండు ఎక్కువే చేస్తారేమో. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సీన్ రివర్స్‌లో ఉంది. అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి గారేమో నోరు తెరిసి ఎప్పుడు మాట్లాడినా కూడా ఆధారాలు ముందు పెట్టుకొని అథెంటిక్‌గా మాట్లాడుతూ ఉంటారు. అదిగో మేము ఆక్వా రైతులకు రూ. 1.5కి కరెంట్ యూనిట్ విద్యుత్ ఇచ్చాం. అదిగో ఫీడ్ ధరలు తగ్గించాం. మా హయాంలో ఎంత ఎక్స్‌పోర్ట్ పెరిగిందో చూడండి. ఎవ్రీథింగ్ అంతా మాట్లాడుకుంటూ వస్తారు. ఏ అంశం మీదైనా ప్రతిదీ అలా మాట్లాడుతూ పోతూ ఉంటారు. ఆయన మీడియా సమావేశం పెట్టు, ఆయన అస్త్రం ఆధారాలు పెట్టుకొని అథెంటిక్‌గా మాట్లాడడమే. నువ్వు బయట జనాలతో రైతులతోనో ఇంకొకరితో సమావేశమైన ఆ విధంగానే మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇటు అధికార పార్టీలో ఉండి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అధికార పార్టీలో కీలకంగా ఉన్న వాళ్ళందరూ ఎంతసేపు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని దూషిద్దామా, జగన్మోహన్ రెడ్డికి క్యారెక్టర్ని అసాసినేట్ చేద్దామా, జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా లేబుల్ తగిలిద్దామా, ఇది తప్ప జగన్ సూటిగా అడిగే ప్రశ్నకు ఏ రోజైనా సమాధానం దొరికిందా? ముఖ్యమంత్రి గారి నుండి మొదలెట్టండి. పదే పదే ముఖ్యమంత్రి గారు ఏమంటారు? గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ అంటారు. ఏమైనా అర్థం పర్థం ఉందా? అధికారంలో ఎవరున్నారు? చంద్రబాబు నాయుడు గారు. కేంద్రంలో భాగస్వామి ఎవరు? కీలక భాగస్వామి చంద్రబాబు నాయుడు గారు. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణ చేసింది ఎవరు? కోర్టుల మానిటరింగ్లో సిబిఐ విచారణ చేసింది. అసలు విచారణ ముగిసిపోయింది. సరే మళ్ళీ రాజకీయ అవసరాలకు పనికొస్తుంది అనుకుంటున్నారేమో. కొందరు కోర్టులలో పిటిషన్లు వేసి మళ్ళీ విచారణ కావాలి అన్న వాళ్ళు అడిగిన ప్రతిసారి కోర్టు చేసుకుంటూ వచ్చింది. ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారికి వెంట్రుక వాసి ఒక వెంట్రుకున్న నీడంతైనా పరోక్షంగా ప్రత్యక్షంగా ఏమైనా సంబంధం ఉందా? లేదు. సిబిఐ లేదని చెప్పింది, కోర్టులు లేదని చెప్పే సంబంధం లేదు. అండ్ మోటో ప్రకారం చూసుకున్నా కూడా కనీసం కూడా అవసరం జగన్ గారికి ఉండదు. కానీ పదే ముఖ్యమంత్రి గారు ఏమంటారు? గొడ్డలి పార్టీ. ఏమైనా అర్థం ఉందా? తన దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉంటే అరెస్ట్ చేయండి జగన్ గారిని, లేదా సిబిఐకి మీ దగ్గర ప్రూఫ్లు ఇవ్వండి. న్యాయస్థానంలో పిటిషన్లు వేస్తున్నారు, మీ తరపున న్యాయవాదులు అక్కడ వాదిస్తూ ఉన్నారు కదా. సిద్ధార్థ లూథ్రా లాంటి న్యాయవాది కదా వాదిస్తున్నది. ఆయనకి ఇవ్వండి ఏమైనా ఆధారాలు ఉంటే. అని ఒక అంశమే అని కాదు. జగన్ రాక్షసుడు, జగన్ నీచుడు, జగన్ అభివృద్ధి నిరోధకుడు, జగన్ రాష్ట్రానికి మంచి జరగకుండా అడ్డుకుంటూ ఉన్నాడు. ఇవన్నీ పదే ఈ లేబుల్స్ ఎందుకు? పదే ఈ ఆధార రహిత విమర్శలు ఎందుకు? అండ్ మనం చాలా చేస్తూ ఉన్నాం. జనానికి మనం మంచి పోనీయకుండా వైసీపీ అడ్డుకుంటుంది అంటారు. వైసీపీ అడ్డుకోవడం కథ పక్కన పెట్టండి. మీరు ఏం మంచి చేశారో మీరు ఏ బహిరంగ సభలో అయినా చెప్పారా? ఏ అధికారిక సమావేశంలో అయినా చెప్పారా? వైసీపీని బదనాం చేయాలి కాబట్టి వాళ్ళు అడ్డుకుంటూ ఉన్నారు. మీరేం చేశారో చెప్పారా? అధికారిక సమావేశం కానీ ఇంకొకటి కానీ జగన్ అట్లా, జగన్ ఇట్లా, జగన్ రాక్షస్, జగన్నామస్మరణకే సరిపోతూ ఉంటే మీరేం చేశారో మీరే చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇంకొకరు అడ్డుకునేది ఏముంది? అందులో ఇంకొకరిని బదనాం చేసేది ఏముంది? ఎవరైనా చూడండి, ఆడబిడ్డల జోలికి వస్తే వాళ్ళ సంగతి తేలుస్తామంటారు. ఇదే కూటమి పార్టీలో ఉన్న నేతలు, ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు వాళ్ళ కథలుగా రాష్ట్రం, దేశం మాట్లాడుకుంటూ ఉంది. ఏ ఒక్కరి మీదైనా చర్య తీసుకున్నారా? ఈ కూటమి పార్టీలకు సంబంధించి ఎమ్మెల్యేల చేతిలోనే చివరికి బాధితుల్ని నడి రోడ్డు మీద పోలీసుల చేతిలో లాఠీలు తీసుకొని కొట్టిన సందర్భాలు చూసాం. ఏ ఒక్కరి మీదైనా చర్య తీసుకున్నారా? ఏ ఒక్క అంశంలో అయినా వీళ్ళు మాట్లాడిన మాటలకు చేతలకు సంబంధం ఉందా? ఏ ఒక్క విషయంలో అయినా ఆధారాలు ముందు పెట్టి మాట్లాడతారా? ఎక్కడ? ఏ అంశమైనా తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు సూటిగా ఆధారాలతో ప్రశ్నించేదానికి వీళ్ళ దగ్గర సమాధానం ఉండదు. అలాగని వీళ్ళు ఏమైనా కనుక ఆధారాలు పెట్టుకొని మాట్లాడతారా అంటే అది ఉండదు. పోనీ వీళ్ళు చేసిన మంచి ఏమైనా చెబుతారా జనానికి అంటే ఆ చర్చ ఉండదు. ఎంతసేపు ఉన్నా జగన్ను దూషించాలి. అటువైపు జగనేమో అన్ని ఆధారాలను పెట్టుకొని
ప్రూఫ్లు దగ్గర పెట్టుకొని జీవోలు పెట్టుకొని ఆయనేమో ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఆయన సూటిగా సంధించే అస్త్రాలకు వీళ్ళ దగ్గర సమాధానం లేక అదిగో అసంబద్ధమైనటువంటి కామెంట్స్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు.